రోడ్డు వెడల్పులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని శివాజీనగర్లోని 32వ డివిజన్లో సింగరేణి క్వార్టర్ను కూల్చడానికి వచ్చిన కాంట్రాక్ట్ కార్మికులపై కాలనీవాసులు తిరగబడ్డారు. తమ అనుమతి లేకుండా తమ క్వార్టర్ను సంబంధించి కరెంటు, నీళ్లు ఎలా కట్ చేస్తారని వారితో వాగ్వాదానికి దిగారు. రోడ్డు వెడల్పు పేరుతో ఒక సైడ్ మాత్రమే క్వార్టర్లను కూల్చివేసి మరోవైపు ఎలా వదిలేస్తారని ప్రశ్నించారు. కరెంటు కట్ చేస్తుంటే ఎవరు ఎందుకు కట్ చేస్తున్నావని అడిగినందుకు తనపై చేయి చేసుకున్నారని జావిద్ అనే వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపయోగంగా పనికి రాకుండా ఉన్న క్వార్టర్లను తమకు ఎలా కేటాయిస్తారని, అందులో మీరు ఉంటారా అని సింగరేణి అధికారులను వారు ప్రశ్నించారు. రోడ్డు వెడల్పు పేరుతో సింగరేణి యాజమాన్యం తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంట్ కట్ చేయడానికి వచ్చిళ్ళు, తలుపు కొట్టిళ్ళు. అక్కడ వచ్చి ఎందుకు ఏం చేస్తానంటే కరెంట్ కట్ చేస్తానా అన్నారు. దేనికోసం అంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళు కట్ చేయమంటారు అని అన్నారు. కాకపోతే వాళ్ళ పేరు అడిగినా ఎవరి పేరు చెప్తలేరు, స్పందిస్తలేరు. ఏదో మాకు వినబడదు, మేము చెవిటోళ్ళం అన్నట్టు వాళ్ళు అట్లా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళను నేను ఆగితే అందులో ఒక సీను అట మ్యాన్ హ్యాండిలింగ్ చేసిండు, చేయిపోయిన దెబ్బ తాకింది. అక్కడ మా ఫాదర్ సీరియస్ ఉన్నాడు, 6 months నుంచి బెడ్లో ఉన్నాడు. ఒక 1 hour కోసం కరెంట్ ఇవ్వండి, నేను పోయి సార్తో మాట్లాడుతా అన్నా కూడా మాకు సంబంధం లేదు అనుకుంటా వాళ్ళు నెత్తికి నేరెత్తినట్టు అట్లా మాట్లాడుకుంటా కరెంట్ కట్ చేయరా పోయి ఏం చేసుకుంటారు చేసుకొని అన్నట్టు మాట్లాడుతున్నారు అన్న. కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళు. ఇక్కడ మనం ఉద్యోగం చేస్తూ మనం ట్యాక్సులు కడుతూ మనం ఇక్కడ ఇచ్చేస్తున్నాం. వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ మీద వచ్చిన వాళ్ళు ఇక్కడ మామైన హ్యాండ్ మేలింగ్ చేస్తున్నారు. ఇది ఇంతవరకు కరెక్ట్. GM గారు ఇంకా